అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. వసూళ్లలో పుష్ప 2 1000 కోట్లను క్రాస్ చేసింది. అత్యంత వేగంగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా పుష్ప 2 చరిత్ర సృష్టించింది. విడుదలైన 6 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 1002 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇక రికార్డును పుష్ప 2 రప్పరప్ప తిరగరాస్తోందని మూవీ టీం తెలిపింది. వేగంగా 2000 కోట్ల రూపాయల వసూలు చేసిన హిస్టరీ కూడా పుష్ప 2కే దక్కుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తెలుగు సినిమాలు బాహుబలి 2, త్రిబుల్ ఆర్, ప్రభాస్, కల్కి మాత్రమే ఇప్పటి వరకు 1000 కోట్ల క్లబ్ లో ఉన్నాయి. ఫస్ట్ డే 294 కోట్లతో అత్యధిక కలెక్షన్ రాబట్టిన భారతీయ సినిమాగా పుష్ప 2 రికార్డులకెక్కింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సందీప్, పుష్ప 2 రోజుకో రికార్డును బద్దలు కొడుతూ దూసుకుపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. తొలి రోజే 294 కోట్ల రికార్డుతో సంచలనం సృష్టించిన ఈ సినిమా బాలీవుడ్ లో కూడా తొలి రోజు 72 కోట్ల నెట్ వసూలతో ఇప్పటి వరకు ఏ హిందీ సినిమా కలెక్షన్ రాబట్టి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. అంతేకాదు అతి తక్కువ టైంలో 300 కోట్ల 100 కోట్ల క్లబ్, 200 కోట్ల క్లబ్, 300 కోట్ల క్లబ్, ఈ రోజుతో అది 400 కోట్ల క్లబ్ లో చేరడం గ్యారంటీ అని చెప్తున్నారు ట్రేడ్ పండితులు. మరోవైపు తెలుగులో మొదటగా బాహుబలి 2, ఆ తర్వాత త్రిబుల్ ఆర్, ఆ తర్వాత కల్కి సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్ లో ప్రవేశించాయి. ఇప్పుడు ఇది 4వ సినిమా తెలుగు నుంచి. అటు కన్నడ ఇండస్ట్రీ నుంచి KGF 2, హిందీ నుంచి పఠాన్, జవాన్ సినిమాలు కూడా 1000 కోట్ల క్లబ్ లో ప్రవేశించాయి. మొత్తంగా చూసుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమలో ఇది 7వ 1000 కోట్ల సినిమా. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బాగా దూసుకుపోతుంది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ సినిమాకి అనూహ్య రెస్పాన్స్ వస్తుంది. అంటే కిరణ్, అంటే 2000 కోట్ల దిశగా దూసుకుపోతుంది అనుకోవచ్చా పుష్ప 2? అంటే ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఒక ఈ వీకెండ్ వరకు చూస్తే మనకు క్లారిటీ అర్థమవుతుంది. కొంచెం ఈ 2 రోజుల్లో మనకు ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం కలెక్షన్స్ తగ్గాయి. మరి ఈ వీకెండ్ తర్వాత ఈ మరో పెద్ద సినిమా లేవు కాబట్టి సంక్రాంతి వరకు ఈ సినిమా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బేబీ జాన్ అనే సినిమా బాలీవుడ్ లో రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు ఈ సినిమా రికార్డు వసూలు కొనసాగే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఈ 1000 కోట్లు ఈజీగా క్రాస్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒక తమిళనాడు, కేరళలో కొంచెం తక్కువగా ఉన్న వసూళ్లు, మిగతా ఏరియాలో మాత్రం ఇది దూసుకుపోతుంది. మొదటగా కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ పూర్తయింది. తెలుగులో కూడా దాదాపు ఇంకొక 50 కోట్లు రాబడితే బ్రేక్ ఈవెన్ పూర్తవుతుంది. మొత్తంగా చూసుకుంటే భారతీయ చిత్ర పరిశ్రమలో ఇది ఒక సంచలన రికార్డు అనే చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. హలో. సందీప్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతుంది. నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. సందీప్, ఇప్పటికే చాలా ఏరియాల్లో బాహుబలి, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమా రికార్డులను బదులు కొట్టిన పుష్ప 2 తాజాగా మరో మైలురాయిని చేరుకున్నట్టుగా కొద్దిసేపటి కిందటే మేకర్స్ ప్రకటించారు. అయితే దాదాపు 1000 కోట్ల క్లబ్ కి రీచ్ అయినట్టుగా అయితే తెలిసిపోయింది. సినిమా టెక్నీషియన్ విషయానికి వస్తే, అలాగే కాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్ వాళ్ళ రెమ్యునరేషన్ తో పాటు ప్రమోషన్స్ కార్యక్రమాలకు అన్ని కలిపి దాదాపు 450 కోట్లకు పైగా బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించారు. అల్లు అర్జున్, రష్మిక అంటే పుష్ప పార్ట్ 1 ఎంత క్రేజ్ క్రియేట్ చేసుకుందో సేమ్ అదే కాస్టింగ్ పార్ట్ 2 లో కూడా, పుష్ప 2 లో కూడా అల్లు అర్జున్, రష్మిక, ఇటు ఫహద్ ఫజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేష్ లాంటి క్యారెక్టర్లు కూడా సినిమా చూస్తున్నంత సేపు దాదాపు 3 గంటలు కట్టి పడేసారు. 2.5 గంటల నిమిషాలు. అంటే పార్ట్ 1 విషయానికి వస్తే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే సందీప్. సో పార్ట్ 2 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నందుకు మొత్తానికి 3 సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2 మన ముందుకు వచ్చేసింది. ఈ నెల 5వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది సందీప్. అయితే సినిమాకి సంబంధించి దాదాపు నెల రోజుల ముందే టీజర్, ట్రైలర్, అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ లో జరిగినటువంటి స్పీచెస్ అవ్వచ్చు, అలాగే ప్రమోషనల్ ప్రెస్ మీట్స్ అవ్వచ్చు, భారీ హైప్ ను తెచ్చుకొని పుష్ప 2 కి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరిగింది. థియేట్రికల్ అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ దాదాపు హాట్ కేకుల్లో అమ్ముడు పోగా 1000 కోట్లకు పైగా వ్యాపారం చేసిందంటూ కూడా క్లియర్ గా మనకు స్పష్టం అవుతుంది సందీప్. సో దీంతో ఈ సినిమాకి 1200 కోట్ల గ్రాస్, 620 కోట్ల షేర్ టార్గెట్ ను నిర్దేశించారు ట్రేడ్ పండితులు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11,300 థియేటర్లలో రిలీజ్ అయిన డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయ్యి పుష్ప 2 దాదాపు ఇవాళకి 5-6 రోజులు కంటిన్యూగా రికార్డు స్థాయిలో బద్దలు కొట్టుకుంటూ వెళ్తుంది. అయితే ఫస్ట్ రోజు రిలీజ్ అయిన మొదటి రోజు డిసెంబర్ 5వ తారీఖున 294 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను రాబట్టి ఇండియన్
బాక్స్ ఆఫీస్ చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించని చెప్పుకోవచ్చు. అలాగే వారం రోజులు తిరగకుండానే వాళ్ళు రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేస్తూ వస్తుంది. అయితే రోజు రోజుకి ఇండియన్ మూవీస్ పరంగా అప్పటికి ఇప్పటికీ అయితే ఇండియన్ మూవీస్ పరంగా అయితే దాదాపు 900 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన సినిమా పుష్పగా అయితే మాత్రం డెఫినెట్ గా రికార్డులోకి ఎక్కింది. ఈ ఏడాది సంచలన విజయం అందుకున్న శ్రద్ధ కపూర్ మూవీ 3-2 వసూలను కూడా అల్లు అర్జున్ అధిగమించాడు. 3-2 టోటల్ రన్ లో 870 కోట్ల గ్రాస్ ను 60 రోజుల్లో సాధించగా దానికి పుష్ప కేవలం 5 రోజుల్లోనే కొట్టిపడేసింది సందీప్. అయితే తాజాగా ఈ సినిమా మరో ఘనతను కూడా అందుకుంది. 1000 కోట్ల క్లబ్ లోకి పుష్ప ఎంటర్ అయి అల్లు అర్జున్ కెరియర్ లోనే ఒక సబ్బాస్టర్ సాధించిన తొలి సినిమాగా నిలిచిపోయింది. ఇంకా ఈ సినిమా పుష్ప జోరు చూస్తుంటే త్వరలోనే ప్రభాస్ నటించినటువంటి కల్కి 2 టోటల్ కలెక్షన్స్ ని కూడా తొందరలోనే అధిగమించవచ్చని కూడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అల్లు అర్జున్ కి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల కంటే హిందీలోనే పుష్ప 2కి ఎక్కువ ఆదరణ దక్కుతోంది. గడిచిన వారం రోజుల్లోనే తెలుగు కంటే హిందీలో పాన్ ఇండియా మూవీ అత్యధిక వసూలు సాధించి అవలీలగా దాదాపు 1000 కోట్ల క్లబ్ లో చేరిందనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. విడుదలైన తొలి వారానికే పరిస్థితి ఇలా ఉంటే థియేటర్ లో బిజినెస్ క్లోజ్ చేసే సమయానికి పుష్ప ఇంకెంత రాబడుతుందని అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లో చేరిందంటూ కూడా అఫీషియల్ గా మూవీ మేకర్స్ కూడా ప్రకటించడం జరిగింది సందీప్. సో ఏది ఏమైనా అభిమానులకు, ముఖ్యంగా బన్నీ అభిమానులకు అయితే డెఫినెట్ గా ఇది ఒక గ్రేట్ సెలబ్రేషన్ మనం చెప్పుకోవచ్చు సందీప్.